హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యక్షి నాగేష్. సో నేనైతే మీకు ఈరోజు ఒక కొత్త రెసిపీని అయితే చూపించబోతున్నానండి. సో ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన రెసిపీయే, బట్ నా స్టైల్లో చాలా క్రిస్పీగా టేస్టీగా నేనైతే మీకు ఈరోజు చూపించబోతున్నానండి. సో ఆ రెసిపీ ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, అందరికీ తెలిసిన చాలా ఈజీ అయిన బియ్యపు రొట్టి. సో నేనైతే ఈరోజు బియ్యపు రొట్టి రెసిపీని మీకు చూపించబోతున్నాను అనమాట. సో బియ్యపు రొట్టి చాలా స్టైల్స్తో చేస్తారనమాట, బట్ ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనమైతే బియ్య పిండిని తీసుకోవాలి. సో నేనైతే ఒక 7 to 8 రొట్టీస్ అయితే చేస్తున్నాను కాబట్టి ఒక అజంప్షన్ మీద నేను ఇంత పిండి అయితే తీసుకున్నానండి. సో మీరు కప్స్లో తీసుకునేది అయితే ఒక స్మాల్ మీడియం సైజ్ కప్ అయితే 2 కప్స్లో తీసుకోండి, సరిపోతుంది. ఒక 8 to 9 రొట్టీస్ అయితే అవుతుంది అనమాట 2 కప్స్కి. సో నేను ఒక 7 to 8 రొట్టీస్ అని అనుకున్నాను కాబట్టి సో ఇంత పిండి అయితే తీసుకున్నాను. సో తర్వాత నేనైతే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా, చిల్లీ కట్ చేసి పెట్టుకున్నా, నెక్స్ట్ కొత్తిమీర, క్యారెట్ తురుము, కరివేపాకు. సో ఫస్ట్ మనమైతే బియ్య పిండిలోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత అలాగే కట్ చేసి పెట్టుకున్న చిల్లీ, నేనైతే ఒక 7 to 8 చిల్లీస్ తీసుకున్నానండి కారానికి. యాక్చువల్లీ ఈ మిరపకాయలు అయితే చాలా కారంగా ఉన్నాయి, అందుకే ఒక 7 to 8 తీసుకున్నానండి. సో తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత మనం తురుముకున్న క్యారెట్ వేసుకొని లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. సో ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి. సో ఉప్పు ఈజ్ కంపల్సరీ, మర్చిపోకండి. సో ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకున్నానండి. సో మనం ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకునే దానికన్నా ముందే జస్ట్ పిండిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. సో అలా పిండి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో అయితే మనం టెక్స్చర్ని తీసుకోవాలి కాబట్టి వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకు కావాల్సినట్టు టెక్స్చర్ని క్రియేట్ చేసుకోవాలండి. సో నేనైతే ఒకేసారి వాటర్ వేసుకుని కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటే టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుందండి. మీరు ఒకేసారికి వాటర్ వేసుకుంటే వాటర్ ఎక్కువ అయిపోవడం, పిండి చేతికి అంటుకోవడం ఇలా మొత్తం అయిపోతుందండి. సో టెక్స్చర్ అయితే పర్ఫెక్ట్గా రాదు. సో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కొంచెం స్లో అయినా పర్లేదు బాగా టెక్స్చర్ వచ్చేటట్టు మిక్స్ చేసుకోండి. సో ఏంటి అంటే మీరు కొంచెం వామ్ వాటర్ తీసుకున్నా కూడా బాగుంటుంది. వామ్ వాటర్ అంటే మరీ ఓవర్ హీటెడ్ కాదండి, జస్ట్ నార్మల్ కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. బట్ నేనేంటి అంటే ఇక్కడ నేనైతే వామ్ వాటర్ యూస్ చేయలేదండి, నార్మల్ వాటరే యూస్ చేసుకున్నాను. బట్ ఎవరైనా యూస్ చేసుకోవాలి అనుకుంటే గోరువెచ్చని నీళ్ళని యూస్ చేసుకొని టెక్స్చర్ కలుపుకోవచ్చండి. సో ఇంకేం ఆల్రెడీ టెక్స్చర్ వచ్చేస్తుందండి, ఆల్మోస్ట్ పిండి కలపడం అయితే అయిపోతుంది. సో టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్గా వస్తే మనకి టేస్ట్ అండ్ క్రిస్పీనెస్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుందండి. సో మీరు టెక్స్చర్లోనే మెయిన్ అండి. సో టెక్స్చర్ని బాగా చేసుకోండి. ఏంటంటే అలా అనేసి మొత్తం గట్టిగా కాదు, అలానే ఫుల్ వాటరిష్ కూడా కాదండి, ఒక మీడియంగా మిక్స్ చేసుకోవాలండి మీరు టెక్స్చర్ని. అప్పుడే మనం రొట్టి చేసేటప్పుడు బాగా స్ప్రెడ్ చేసుకోవడానికి కూడా చాలా వీలుంటుంది అండ్ చాలా బాగా వస్తుంది కూడా. సో ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ ఫినిషింగ్ అండి మిక్స్ చేసుకోవడం. సో ఓకే, టెక్స్చర్ కలుపుకున్న తర్వాత ఒక సైడ్కి పెట్టేసి నేనైతే ఒక థిన్ పేపర్ తీసుకున్నానండి. సో ఆ థిన్ పేపర్కి ఫస్ట్గా నేనైతే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం రొట్టి స్ప్రెడ్ చేసేటప్పుడు బాగా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి నేనైతే కొంచెం ఆయిల్ తీసుకుంటున్నానండి. ఆయిల్ తీసుకొని ఆ పేపర్ మొత్తానికి బాగా అప్లై చేశానండి, ఎందుకంటే ఆయిల్ బాగా అప్లై అవుతేనే మనం స్ప్రెడ్ చేసేటప్పుడు బాగా వస్తుంది అండ్ అది విరిగిపోకుండా ఉంటుందండి. సో ఆయిల్ ఈజ్ నెసెసరీ అండ్ మోస్ట్. సో ఆయిల్ కంప్లీట్గా పేపర్కి యాడ్ చేసుకున్న తర్వాత
కొద్దిగా పిండిని అయితే తీసుకొని ఇలా ఒక బాల్ షేప్లో తీసుకొని మనకు రొట్టి ఎంత షేప్లో కావాలో దాన్ని బట్టి మనం కన్సిస్టెన్సీని తీసుకోవాలి అండి. సో నేనైతే ఒక పిడికెడు తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా. దాని తర్వాత నేను చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి. ఎందుకంటే మెయిన్ మనం చేతిలోనే తట్టుతాం కాబట్టి చెయ్యికి కంపల్సరీ ఆయిల్ ఉండాలండి. లేకపోతే పిండి మొత్తం మన చేతికి అంటుకుంటుంది, కరెక్ట్గా స్ప్రెడ్ అవ్వదండి. సో చేతికి బాగా ఆయిల్ అనుకోండి, అప్పుడే బాగా వస్తుంది అనమాట స్ప్రెడ్ చేసుకోవడానికి. సో చూస్తున్నారు కదా, ఇలా రౌండ్గా మనమైతే షేప్ని క్రియేట్ చేసుకోవాలండి. మెయిన్ ఏంటి అంటే ఎడ్జెస్ అండ్ సెంటర్ కంపల్సరీ థిన్గా ఉండాలి అండి. ఒకవేళ మీ రొట్టి థిక్ అయిపోతే అది తినడానికి కూడా అంత బాగుండదు అండ్ లోపలిది కుక్ అయి ఉండదండి, మెయిన్లీ కుక్ అయి ఉండదు. సో మీరు కొంచెం థిన్గా చేసుకుంటేనే బాగుంటుంది. అలా అనేసి ఫుల్ కంప్లీట్ ఓవర్ థిన్గా చేసుకోకండి, ఒక మీడియం లేయర్లా ఉండి సో ఫైనలీ మనం రొట్టి స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయిందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అండ్ అలాగే మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ లైక్ క్యారెట్ ఆరెంజ్ కలర్లో అండ్ గ్రీనిష్గా కలర్గా కనిపిస్తుంది కదా. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేస్తే. సో ఫైనలీ కంప్లీట్ అయిపోయింది రొట్టి తట్టడం. సో ఇప్పుడు నేనైతే ఒక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్కి ఆయిల్ని అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం రొట్టి వేస్తున్నాం కాబట్టి దానికన్నా ముందు మనం పాన్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో నేనైతే ఆయిల్ అప్లై చేసేసుకున్నాను. సో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం పేపర్ మీద ఏ టెక్స్చర్ని అయితే ఇటు స్ప్రెడ్ చేసుకున్నామో దాన్ని అలాగా తీసుకొని స్లోగా వేయండి. ఎందుకంటే మీరు ఫాస్ట్గా పేపర్ ఇలా అనేస్తే అది విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో స్లోగా కొంచెం మెల్లిగా అంటూ ఆ పేపర్ని తీసేయాలండి, లేకపోతే అది విరిగిపోతుందండి. సో చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. ఇక్కడ విరిగిపోకుండా ఎక్కడైనా చిన్న అలాంటి చిన్న ఉండొచ్చు, ఇట్స్ నో ప్రాబ్లం. సో షేప్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ ఇది కుక్ అవుతూ ఉంటుంది. సో ఇంత లోపల మనం ఇంకొకటి రెడీ చేసుకుందామండి. సో ఇందాక మనం తీసుకున్న పేపర్లోనే మళ్ళీ నేను ఆయిల్ అయితే అప్లై చేస్తున్నానండి. అవునండి, మనం తట్టే ప్రతిసారి మనం ఆయిల్ అయితే కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. సో ఆయిల్ మొత్తం బాగా పేపర్కి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇందాక ఎలా అయితే టెక్స్చర్ తీసుకున్నామో ఇప్పుడు కూడా అలాగే కొంచెం టెక్స్చర్ అయితే తీసుకొని ఆ పేపర్ మీద వేసుకొని కొంచెంగా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. సో ఇందాక చెప్పినట్టే ఓవర్ థిక్గా కూడా ఉండకూడదు, ఓవర్ థిన్గా కూడా ఉండకూడదు, ఒక మీడియంగా ఉండాలి. అప్పుడే రొట్టి అనేది క్రిస్పీనెస్గా వస్తుందండి. సో చూస్తున్నారు కదా, ఒక పక్కేమో అది క్లీన్గా కుక్ అయిపోతుందండి. సో మీరేం పైన ఏం మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఓకే, మనం ఇది ప్రిపేర్ చేసుకునే లోపు అదైతే కుక్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా ఒకటి కుక్ అయ్యే లోపల ఇంకొకటి చేసుకుంటూ ఉంటే అది తీసేసిన వెంటనే ఇది వేసుకోవచ్చండి. సో టైం కూడా బాగా సేవ్ అవుతుంది. సో ఇలా ఇంట్లో మీరు ఎప్పుడైనా టైంపాస్గా ఉండొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లేకపోయినప్పుడు చేసుకున్నా కూడా బాగుంటుందండి. సో డోంట్ మిస్ ఇట్, ట్రై చేసి చూడండి ఒక్కసారి, ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఇదైతే ఆల్మోస్ట్ వన్ సైడ్ కుక్ అయిపోయిందండి. వన్ సైడ్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో నేనైతే దాన్ని తిప్పేసేసి అనమాట.
చూస్తున్నారు కదా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. అండ్ చూడడానికి లుక్ వైజ్ కూడా చాలా బాగా కనిపిస్తుందండి. ఎందుకంటే ఆరెంజ్, గ్రీన్ ఇలాంటి కలర్ కాంబినేషన్ ఉండడం వల్ల లుక్ వైజ్ కూడా ఇట్ వాస్ రియలీ గుడ్ అండి. అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో ట్రై చేసి మీరు కూడా చూడండి ఎంత టేస్టీగా, ఎంత క్రిస్పీగా వస్తుంది అనేది. సో ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మిస్ చేయకండి. సో ఇలాగే నేను మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తానండి. సో మీకు నెక్స్ట్ ఇలాంటి కుకింగ్ సిరీసే కావాలి అనుకుంటే మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. లేదు వేరే కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలి అంటే ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. I will do my better. Bye bye.